ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా సైక్లోన్ ఫైటర్ సత్కారం అందుకున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో అనేక మంది ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసి అభినందించారు. తుఫాన్ సమయంలో పగలు రాత్రి తేడా లేకుండా మోకాళ్ళలోతు నీటిలో కూడా నడుస్తూ ఒకవైపు వరద ప్రభావాన్ని తగ్గిస్తూ మరోవైపు ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు సాగటం వల్లనే సత్కారం వెతుక్కుంటూ వచ్చింది అంటూ గుర్తు చేశారు. ఎమ్మెల్యే దామచర్లను సత్కరించిన వారిలో టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు కపిల్ బాషా, అనీఫ్ ఖాన్, నాయిబ్ రసూల్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా కాపు ఉద్యమ నాయకుడు కోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో కాపు సంఘం నాయకులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును కలిసి సత్కరించారు. భారీ వర్షాల సమయంలో ఎమ్మెల్యే దామచర్ల వ్యవహరించిన తీరును వారు అభినందించారు. ఎమ్మెల్యే దామచర్ల ముందు చూపు కారణంగానే నగరానికి పెనుముప్పు తప్పింది అంటూ ఎమ్మెల్యే దామచర్లను వారు కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారిని ప్రత్యేకంగా కలిసి అభినందించడానికి 2 రోజుల నుంచి విపరీతంగా నాకు అన్ని వర్గాల నుంచి కాల్సి వస్తున్నాయి. ఒక కాపు సోదరులు అయితేనేమి, వైశ్యాస్ అయితేనేమి, బ్రాహ్మిన్స్ అయితేనేమి, ముస్లిమ్స్ అయితేనేమి, వివిధ వర్గాల ప్రజలు నాకు ఫోన్ చేసి మెందా తుఫాన్లో ప్రకాశం జిల్లా అతలాకుతలం అవుతూ ఉంటే, మరీ ముఖ్యంగా ఒంగోలులో చుట్టుపక్కల ఉండేటువంటి కాలనీస్ అయినటువంటి పాపా కాలనీ కానీ, కరుణా కాలనీ కానీ, బలరాం కాలనీ కానీ, ఒంగోలు రూరల్ మండలంలో కానీ లోతట్టు ప్రాంతాలు 6 అడుగుల ఫీట్ నీళ్ళు వచ్చేసి ప్రజలు అలకల్లోలం చెందుతూ ఉంటే, 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూశాను, ఎమ్మెల్యేలను చూశాను, మినిస్టర్ని చూశాను. ఈరోజు గొప్పగా చెప్తున్నాను, ది వన్ అండ్ ఓన్లీ దామచర్ల జనార్దన్ గారు 3 డేస్ నిద్రాహారాలు మానేసి విపరీతమైన వర్షంలో కూడా ట్రాక్టర్లో జర్నీ చేశాడో, కారు సొంతంగా నడుపుకుంటూ వెళ్ళాడో, ప్రతి బాధితుడిని ఆపన్న హస్తం ఇచ్చి మీకు నేను ఉండాను. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాడో ఈరోజు జనార్దన్ గారు ఒంగోలులో ప్రతి కాలనీకి స్వయంగా వెళ్ళి వాళ్ళకి సొంత నిధులతోటి భోజనం అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి అన్ని విధాలుగా అండదండగా ఉండి తన యొక్క రెస్క్యూ ఆపరేషన్స్లో ఏ ఒక్క ప్రాణ నష్టం, ఒంగోలులో అంత భారీ వర్షం వచ్చినా కూడా తుఫాన్కి 3 డేస్ కంటిన్యూస్గా వర్షం పడింది. ఒకరోజు అయితే 27 సెంటీమీటర్ల వర్షపాతం ఒంగోలులో వస్తే తను అన్ని విధాలుగా ఒక మున్సిపల్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్గా అయితేనేమి, శానిటరీ అయితేనేమి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆపరేషన్ చేసుకొని తను దగ్గర ఉండి మొండి ధైర్యంతో ప్రతి కాలనీలో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాళ్ళకి ఎక్కడ లోటు లేకుండా ఆయన చేసిన విధానం చూస్తుంటే ఒంగోలు ప్రజలంతా వేరేవాళ్ళతో ఆయన కొనియాడుతూ ఉంటే ఆయన్ని అభినందించడానికి ఒక కాపు ఉద్యమ నాయకుడిగా ఈరోజు వచ్చినందుకు గర్వపడుతూ తెలియజేస్తూ, ఇంకోటి మామూలుగా రాజకీయాల్లో డెమోక్రటిక్లో 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్లో పబ్లిక్ మ్యాండేటరీ ఇస్తారు. ఎలక్షన్ ముందే నేను జనార్దన్ గారికి చెప్పాను, సార్ నాకు హైదరాబాద్లో సెఫాలజిస్టులు పరిచయస్తున్నారు, ఏ గవర్నమెంట్ వచ్చింది, ఎవరెవరు ఎట్లని పర్టికులర్గా మీ మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టి అడిగితే ఒకటి చెప్పారు, 15 సంవత్సరాలు దామచర్ల జనార్దన్కి మ్యాండేటరీ ఇవ్వబోతున్నారు. గతంలో వాళ్ళు చెప్పారు నాకు ఈ మాట, నేను చెప్పడం కాదు. మీకు ఒంగోలులో పొనుపాటి కోటశ్రావణ ఒక ఆయన ఉండేవాడు, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పెట్టినప్పుడు ఆయన మెజార్టీ ఎవరు బ్రేక్ చేయలేదు, రేపు ఆయన బ్రేక్ చేయబోతున్నాడు. 5 ఏళ్ళు కాదండి, 17 ఏళ్ళు ఆయన ఒంగోలు ఎమ్మెల్యేగా ఉంటాడు. దైవానుగ్రహం సంపాదిస్తే మినిస్టర్ అవుతాడు, ఎమ్మెల్యే మాత్రం 15 ఏళ్ళు ఉంటాడండి అని చెప్తే చాలా గర్వంగా ఉండి బిఫోర్ రిజల్ట్ నేను ఎమ్మెల్యే గారి నుంచి కంగ్రాట్స్ చేశాను. ఈరోజు ప్రజలు ఆయనకి ఇచ్చిన వర్డిక్ట్ని తూచా తప్పకుండా గెలిచిన రోజుల నుంచి మొక్కవని ధైర్యంతో, మొండితనంతో ఈ రోజుకి టిల్ టుడే 128 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి చంద్రబాబు గారి దగ్గర నుంచి టౌన్ బ్యూటిఫికేషన్ అయితేనేమి, డివైడర్స్ లైటింగ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, కల్వర్ట్లు అయితేనేమి, పార్టీ డెవలప్మెంట్ అయితేనేమి,
ఆయన చేస్తూ ఉంటే ఈరోజు కాదండి, గతంలో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయన నేను దగ్గరగా చూశాను. నేను చెప్పేవాడిని పెద్దవాళ్ళతోటి, ఏమంటే ఆయనకి డెవలప్మెంట్ అంటే ఒక పిచ్చి. సంఘమిత్ర నుంచి మార్కెట్ కమిటీ దాకా డివైడర్స్ వేసి లైటింగ్ పెడితే ₹1,00,000 ఉన్న సైట్ వాల్యూ 5 లక్షలకి అయింది, ఈరోజు 10 లక్షలకి అయిందండి. ఆయనకి ఒక ప్యాషను పిచ్చి, డైరెక్ట్గా మొండితనంతో దేనికైనా సై అంటాడు. మొన్న నేను దర్శిలో చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు 3 నిమిషాలు కాపు నాయకుడిగా నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పా, ఒక మంచి ఎమ్మెల్యేని ఇచ్చారు సార్ మీకు ఒంగోలులోనే హెలిప్యాడ్ దగ్గర చేపెడితే ఏమైంది అన్నాడు. సార్ ఒక డెవలప్మెంట్ అంటే ఇలా ఉంటుందనేసి అన్ని వర్గాల ప్రజలతోటి సమతుల్యం పాటించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పేరు గౌరవం పెంచే విధంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు సార్. అట్లనే నేను వేరే అంటలేదు, ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం సార్. ఆయన్ని చూసి ఆయన మీద నమ్మకంతో నేను ఈ పార్టీలోకి వచ్చాను సార్. దర్శలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మరీ ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో అందరూ చూస్తూ ఉన్నారు, ఆయన చేస్తున్న డెవలప్మెంట్ చూస్తుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. మరీ ముఖ్యంగా ఏంటంటే మాలాంటి రాజకీయ నాయకులే గత ఎలక్షన్ల ముందు భయభ్రాంతులయ్యి ఎలా జరుగుద్ది అనుకున్న తరుణంలో ఈరోజు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో దందాలు లేవు, దౌర్జన్యాలు లేవు, కబ్జాలు లేవు, మరీ ముఖ్యంగా సన్ స్ట్రోక్ లేదు. ప్రజలు చాలా ఆనందంగా, వార్య వయసు సోదరులు అయితేనేమి, నాకున్న నిత్య సంబంధాలతో అన్ని వర్గాలతో చూస్తూ ఉంటే బ్రాహ్మిన్స్ అయితేనేమి, వైశ్యాస్ అయితేనేమి చాలా ఆనందంగా ఉందామండి, చాలా ప్రశాంతంగా ఉందామని చెప్తుంటే జనార్దన్ గారిని ఒక ఎమ్మెల్యేగా చూస్తే చాలా గర్వపడుతూ ఒక కాపు నాయకుడిగా. ఇంకొక విషయం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే నాటికి 1.5 సంవత్సరం కాలేదు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యావత్తు భారతదేశం ఉలిక్కిపడే విధంగా గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే మొన్న మెడ్రాస్ పోయాను ఎంపీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన టేబుల్ మీద ఒక తమిళ్ పేపర్ చూశాను. చంద్రబాబు నాయుడు గారి విక్టరీ ఫోటో చూసి ఏం సార్ ఇదన్నా, నల ఇల్లామే వెందిట్టారని ఒక తమిళ దినతంతిలో గూగుల్ డేటా సెంటర్ గురించి రాస్తే, ఈ డేటా సెంటరు గూగుల్ CEO సుందర్ పిచాయ్ బేసిక్గా తమిళ వ్యక్తి అయినటువంటి ఆయనకు కూడా అక్కడ తమిళనాడుకి తీసుకురావడంలో ఫెయిల్యూర్ అయ్యాడనేసి ప్రతిపక్షాలు స్టాలిన్ మీద దుమ్మెత్తిపోసినాయి. కర్ణాటక ట్రై చేసింది. యావత్ ప్రపంచం గర్వపడే విధంగా ఒక అమెరికా తర్వాత ప్రపంచంలో ఒక అతిపెద్ద డేటా సెంటర్ 1,33,000 కోట్లతోటి పెట్టుబడులు తీసుకొచ్చి గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడిపోయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఒక గోడౌన్ తీసుకొచ్చారని అంటాడు. అయ్యా మహానుభావ, నీకు డేట్కి డేటాకి తేడా తెలీదు. ఈ రాష్ట్రంలో ప్రజల్ని సాంఘికంగా రాజకీయంగా బహిష్కరణ చేసే రోజు త్వరలో వస్తుంది. భారతదేశం గర్వపడే విధంగా ఈరోజు నువ్వు ఒక గూగుల్ సెంటర్ తీసుకొచ్చావు. దానివల్ల భవిష్యత్తులో 2 లక్షల మంది యువతకి ఉద్యోగాలు రాబోతున్నాయి. భవిష్యత్తులో రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ రాబోతుంది. దానికి వచ్చే అనుబంధ సంస్థలను బట్టి ఇంకో 23,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయం రాబోతుంది. నిన్న టాటా వాళ్ళు డేటా సెంటర్ 1,00,000 కోట్లతో పెట్టుబడి పెడతామంటున్నాడు. ఈ రోజుకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ, ఒక సగటు ఆంధ్ర పౌరుడిగా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నా, చేసింది చెప్పుకోలేని స్థితిలో వెనుకబడి ఉంటారు. ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి విజయాలు, ఒంగోలులో దామచర్ల ఆంజనేయులు గారి మనవడు నీతి నిజాయితీతోటి, మొక్కవని ధైర్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్న విధానం చూస్తుంటే ఆయన దగ్గర టీం కూడా అట్లే ఉంది. ఒక మున్సిపల్ కమిషనర్ చూస్తూ ఉన్నాము, చాలా యాక్టివ్గా సార్తో పాటు నడుస్తూ పనిచేస్తుంటే ప్రకాశం జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలనే విధంగా కొంతమంది కొన్ని కాన్స్టిట్యూన్సీస్ చేసినంత మాట్లాడుతూ ఉంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఉండలేకొచ్చి ఆయన అభినందించడానికి వచ్చాను. మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒకటి చెప్తున్నాను, పదవులు అందరికీ రావు, టైం వచ్చినప్పుడు అందరికీ వస్తూ ఉంటాయి. 5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు మినిస్టర్ కాలేకపోయారు, అట్ ఏ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు మినిస్టర్లు అయిపోయారు. సంతోషం ఏంటంటే ఒక మెయిన్ PDCC బ్యాంక్ ఉంది. ఈరోజు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి డాక్టర్ అయినటువంటి తరతరాల నుంచి తెలుగుదేశం పార్టీ సింపథైజర్సు అందరితో అన్ని వర్గాల్ని అందరు ఎమ్మెల్యేలతోటి మాట్లాడి PDCC బ్యాంక్ చైర్మన్ పదవి తీసుకొచ్చాడు. ఒక యాదవ్ సోదరుడికి కార్పొరేట్ AMC చైర్మన్ ఇప్పించాడు. అన్ని వర్గాలకి అన్ని కులాలకి న్యాయం చేస్తాడనే భరోసా నాకుండి ఒక కాపు నాయకుడిగా ఈ ఎమ్మెల్యే గారి చూసి గర్వపడుతున్నాను తెలియజేస్తూ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.